అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఉంది, కాకపోతే మేము అక్కడ స్క్రీనింగ్ చేసుకోవాలంట. స్క్రీనింగ్ చేసుకొని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. చలో మళ్ళా లెట్స్ గో. గౌరీకుండ్ వరకు మనం ప్రైవేట్ ట్యాక్సీస్ దాంట్లో ఎక్కేసి పోవాలి. 2.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మాకు మంచు కొండలు కనిపిస్తున్నాయి పైన. చూడండి ఎంత లాంగ్ నుంచి వచ్చిన అక్కడ నుంచి. జై శ్రీ కేదార్. జై భోలేనాథ్. హర మహాదేవ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ ప్రయాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేష్ మఠం. సో ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో నిన్న మేము ఈ సోన్ ప్రయాగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయింది. 5:30 to 6 అయింది అనుకుంటా. ఇంకా కొంచెం రూమ్ వెతకడానికి టైం పట్టింది. దీని తర్వాత పడుకున్నాం, ఇంకా లేట్ అయిపోయింది. ఇదే మా రూమ్ వచ్చేసి చిన్నగా ఉంది, కాకపోతే 6 మెంబర్స్ సరిపోయినాం, అడ్జస్ట్ అయిపోయినాం. ఇంకా రూమ్ దొరకలేదు కాబట్టి ఇది వచ్చేసి మాకు 2500లో పడింది. మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఉంది, కాకపోతే మేము అక్కడ స్క్రీనింగ్ చేసుకోవాలంట. స్క్రీనింగ్ చేసుకొని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. చలో మళ్ళా లెట్స్ గో. హెలికాప్టర్ వెళ్తుంది. మేమున్న హోటల్ ఇదే, అభిషేక్ హోటల్. ఇక్కడ నుంచి మేము పార్కింగ్లోకి వెళ్ళాలి. మా బ్యాగులన్నీ కార్లో పెట్టేస్తాం. కార్లో ప్యాకింగ్ చేసేసి ఇంకా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. పార్కింగ్ సైడ్ అనమాట సోన్ ప్రయాగ్ పార్కింగ్. ఇది ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ లాస్ట్ ఉంటుంది. బ్యాగ్స్ అన్ని కార్ మీద ప్యాక్ చేసేసినాం. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఘోరంగా ఉంది పార్కింగ్. కార్లు చూడండి ఎన్ని ఫ్లోర్స్ వేసిర్రు, మొత్తం బిల్డింగ్ కట్టిర్రు. సో ఈ లైన్ ఉంది మాకు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెక్ కోసం వెళ్తున్నాము. రిజిస్ట్రేషన్ స్కానింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అందరూ స్టిక్స్ పట్టుకున్నారు. మేము కూడా కుదిరితే తీసుకుంటాం. చాయ్ తాగి స్టార్ట్ అయినాం. మళ్ళీ ఒకసారి చాయ్ తాగాలి. చల్లగా ఉంది, మరీ అంత చల్లగా ఏం లేదు, పర్లేదు, కామన్. ట్యాక్సీ కోసం కొంచెం దూరం నడవాలి. ఇప్పుడు కొంచెం దూరం నడిచిన తర్వాత ట్యాక్సీ ఎక్కాలి. ట్యాక్సీ ఎక్కి గౌరీకుండ్ వరకు మనకు డ్రాప్ చేస్తాడు. లోకల్ ట్యాక్సీ, అది ప్రైవేటు. మన వెహికల్స్ వెళ్ళామన్నమాట. ఇక్కడ వరకు సోన్ ప్రయాగ్ వరకు పార్కింగ్ చూపించినా కదా, అక్కడ వరకే వెహికల్స్ వెళ్తాయి మనవి. సో ఇంకా కొంచెం ముందు వరకు గౌరీకుండ్ వరకు మనం ప్రైవేట్ ట్యాక్సీస్ దాంట్లో ఎక్కేసి పోవాలి. షేరింగ్ ట్యాక్సీస్ అనమాట. లేట్ కడితే ఎన్ని ట్యాక్సీస్ మనం పోయడానికి బొలెరోలు ఉన్నాయి. ఇప్పుడు గౌరీకుండ్ వరకు వెళ్ళడానికి ఇదే అనమాట. దీంట్లో ఎక్కేసి వెళ్తాం మనం. ట్యాక్సీలు ఎక్కేసినాం. ఇప్పుడే చాలాసేపు వెయిట్ చేసి ట్యాక్సీ ఎక్కేసింది. ఎంత కొట్లాడుతున్నా. చలో భాయ్ చలో. పైసలు ఇచ్చి కూడా ఇంత కొట్లాడాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సు లాగా అయింది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ అయితే స్టార్ట్ అయిపోయినాం వెహికల్లో. సో గౌరీకుండ్కి వచ్చేసినాం. చాలా జామ్ ఉండే, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే. బైక్స్ ముందుకెళ్ళలేవు, కార్లన్నీ. 5 కిలోమీటర్స్కి 1 అవర్ పైన అయింది. గౌరీకుండ్ ఫైనల్లీ గౌరీకుండ్ వచ్చేసినాం. ఇక్కడ దాకా తెచ్చే బండ్లు అక్కడెక్కడనో ఈ కొండ అవతల ఆపేసిండు. సో ఒక 1/2 కిలోమీటర్ అయితే మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం మేము. ఇక్కడ నుంచి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్ట్. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ దగ్గర నుంచి, స్టార్ట్ పాయింట్ నుంచి మీకు చూపిస్తా. కొంచెం దూరం పోయినాక వేడి నీళ్ళ కుండం వస్తుంది. దాంట్లో కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మేము స్నానం చేసి వచ్చినాం.
సో స్నానం చేయాల్సిన అవసరం లేదనుకో. వాళ్ళు పిట్టు వాళ్ళు ఉన్నారు, దీని మీద కూర్చొని ఎక్కించుకొని వెళ్తారనమాట. వీళ్ళందరూ వాళ్ళే. గోడ క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ వరకు వచ్చి కూడా ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టవచ్చు బ్యాగ్స్. కాకపోతే ఇంత దూరం మోసుకోవాల్సిన వేస్ట్, అక్కడనే పెట్టుకోవడం బెస్ట్. చూడండి, ఇది హాట్ వాటర్ కుండంకి వెళ్ళడానికి ఈ దారి అనమాట. లేకుంటే డైరెక్ట్ వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలి. సో హాట్ వాటర్ కోసం ఇటు ఈ రూట్ తీసుకోవాలి మనం. కొంచెం ముందుకు వెళ్తే గరం వేడి నీళ్ళ గుండం వస్తుంది. ఆల్రెడీ మీకు యమునోత్రిలో చూపించినా కదా హాట్ వాటర్ ఎట్లనో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా కూడా ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. కానీ చిన్నగా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉండదు, అంతే, డిఫరెన్స్ ఏం లేదు. చలో కుండు దగ్గరకు వచ్చేసినాం. అప్పుడు ఈ రేకులు కూడా లేకుండే, చిన్నగా ఉండే. చూడు, గోడ కట్టేసి రేకులు కట్టేసి. యాక్చువల్ ట్రెక్ స్టార్ట్ అయింది ఇప్పుడు. చూడండి స్టెప్స్ ఎట్లున్నాయి. కొంచెం పైకి వెళ్ళినాక స్లాంటింగ్ ఉంటుంది, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మొత్తం గుర్రాల మీద ఎక్కిపోయే పాయింట్ అనమాట. ఇక్కడ అన్నీ గుర్రాలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కేసిపోవాలి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది. కొత్త గట్టిరు, అంతకుముందు లేకుండే. చలో, జై భోలేనాథ్. 2.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మాకు మంచు కొండలు కనిపిస్తున్నాయి పైన. చూసుకోవచ్చు మీరు, ఎంత క్లియర్గా ఉంది. సూపర్ అనిపిస్తుంది అసలు, సూపర్. చాలా దమ్ వస్తుంది. ఇంకా 15 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. జస్ట్ 2.5 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాం. ఆల్మోస్ట్ 17 to 18 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ట్రెక్, యాజ్ పర్ రికార్డ్ అనమాట. కుతుర్రు చూడు. ఇక్కడ తినడానికి ఆగినాము. మ్యాగీ చెప్పినాం 5 ప్లేట్స్. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకో 3.5 కిలోమీటర్స్ మేము వచ్చినాం ఇప్పటిదాకా. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆకలి అవుతుందని మ్యాగీ చెప్పినాం మేము. మ్యాగీ ప్రిపేర్ అవుతుంది అక్కడ. మ్యాగీ వచ్చింది, తింటున్నాం. ఓన్లీ మ్యాగీ తినే బతికేస్తున్నాం ఇక్కడ. వేరే తినాలంటే ఏం బాగుండదు, అంతా సప్పగా. ఎట్లుందిరా మ్యాగీ? ఎట్లా? ఓకే ఫైన్, పర్లేదు. ఓన్లీ ఈ ప్లేట్ 50 రూపీస్, ఓన్లీ 50 రూపీస్. న్యాచురల్ వాటర్, కొండల నుంచి వచ్చే వాటర్ మేము పట్టుకొని తాగుతున్నాం. చల్లగా ఉన్నాయా? ఓకే, 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసాం ఇప్పటిదాకా. 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చూపిస్తా అక్కడ. ఇక్కడ నుంచి వాటర్ పడుతుంది, సూపర్. ఇంత హైట్ నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి. ఆ వాటర్ ఇక్కడ వస్తున్నాయి. రాంబాడ 0.5 కిలోమీటర్స్. అక్కడ నుంచి గుర్రాలకు సపరేట్ చేసేసారు. మళ్ళీ అవి వచ్చి మళ్ళీ సేమ్ లైన్లో కలిసే, కానీ కొద్దిసేపు మాత్రం రిలీఫ్ ఉంటుంది మనకి. సపరేట్ అయిపోయినాయి, గుర్రాలకి సపరేట్ అయిపోయింది, మనుషులు దానికి సపరేట్ అయిపోయినాయి. అయినా కూడా కొన్ని గుర్రాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి, పోతున్నాయి. అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళాలి. గుట్ట చేంజ్ అయిపోతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది, మేఘాలు వస్తున్నాయి చూడండి, హెలికాప్టర్ వెళ్తుంది.
ఇప్పుడు కిందికి దిగి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇంకో కొండ పైకి వెళ్ళాలి మేము. వాటర్ ఉన్నాయి కదా అందుకని ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళి ఇంకో కొండ ఎక్కాలి. వాటర్ ఫ్లో చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉందో. ఓ మై గాడ్, హెవీ హెవీ. ఇక్కడ వెళ్ళి లాస్ట్ అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళాలి. ఇది ఎక్కడ వరకే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళాలి వస్తుంది. ఇంకా 9 to 8 కిలోమీటర్స్ ఉంది అంటున్నారు. చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో. ఇప్పుడే టైం వచ్చేసి 2 అవుతుంది. మేము 9:30కి స్టార్ట్ అయినాం. 9:30 9:15 ఎప్పుడు స్టార్ట్ అయినాం ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఎట్లాగో మాకు ఈరోజు నైట్ అయ్యేలాగా ఉంది. వెళ్ళాలి ఇక ఫోటో దిగి. ఇక్కడ నుంచి కేదార్నాథ్ 8.5 కిలోమీటర్స్, బేస్ క్యాంప్ 6.5 అంటే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ పైన వచ్చేసినాం. ఎటు చూసినా వాటర్ ఫాల్సే. ఒక్కొక్క పైకి ఎక్కిన కొద్దీ వాటర్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి చూడండి. ఫాగ్ అయిపోయింది అక్కడ అంతా కింది నుంచి వచ్చినాం మేము చూడండి. ఇంకా చాలా లాంగ్ ఉంది. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది మాకు వెళ్ళడానికి. ఈయన చూడు ఎట్లా ఎక్కించుకొని వెళ్తున్నాడు. గ్రేట్ అసలు వీళ్ళు. సో మొత్తం ఈ గుర్రాలదే వెళ్ళింది ఇక్కడ. లేకపోతే మంచి తొందరగా ఎక్కొచ్చు. ఇంకా అది గ్లేషియర్ అనమాట. ఐస్ మొత్తం ఐస్ అక్కడ అయిపోయింది. మంచు గడిపోయింది. మంచు కొండ ఇక్కడ కొంచెం ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా ఉండేది. ఇక్కడ అంతా ఎక్కువ ఉండేది. చాలా హైట్లో ఉండేది. ఇప్పుడు మొత్తం అసలు కొంచెమే ఉంది. నేను వచ్చిన ప్లేస్ చాలా కిందికి 2-3 కొండలు ఎక్కేసి వచ్చినాము. ఆల్మోస్ట్ మాకు తెలియని కూడా తెలియలేదు. ఇప్పుడు చూసుకుంటే అక్కడ చూడండి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది మాకు పైన వెళ్ళడానికి. అది గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి. గ్లేషియర్ కొండలు ఇది అండి. మంచి కొండలు కనిపిస్తుంది. ఇంకొంచెం వర్షం వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్లీ. అప్పుడప్పుడు వర్షం వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు కింద కూడా వచ్చింది మాకు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ వర్షం కామన్ అనమాట. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వెదర్ ఆటోమేటిక్ ఎప్పుడంటే అప్పుడు చేంజ్ అయిపోతూనే ఉంటుంది. చూడండి మొత్తం ఫాగ్ అయిపోయింది. మొత్తం ఫాగ్ కింద అసలు ఏం కనిపించలేదు. చలో వెళ్దాం. మళ్ళీ రెయిన్ కోట్ వేస్తున్నా. వర్షం తగ్గుతుంది కదా సరే వేసుకో. వెనకకించి కొంచెం అది వర్షం ఎక్కువైంది. స్నోఫాల్ కూడా అవుతుంది. ఇక్కడ ఐస్ పడుతుంది మొత్తం చూడు. వైట్ అంతా అదే. ఇంకా 4 కిలోమీటర్ అంట. అప్పటి నుంచి కింది నుంచి 4 కిలోమీటర్ అనుకుంటూనే వస్తున్నారు చూడు. కానీ ఇంకా పోతున్నా కొద్ది ఇంకా 4 కిలోమీటర్ అంటూనే ఉన్నారు. మేము 4:30 నుంచి కదా 4 కిలోమీటర్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. అంత తప్పు రాసిరు వీళ్ళు. అంతా 17 కిలోమీటర్స్ లేదు. ఇంకెక్కువనే ఉంటుంది. 20+ అయితే ఉంటుంది పక్కా. 17 కిలోమీటర్స్ అయితే అస్సలు లేదు. మొత్తం చేతులన్నీ తిమ్మిరెక్కుతున్నాయి ఈ చలికి. ఘోరంగా ఉంది. చాలా చల్లగా ఉంది. పైకి ఎక్కుతున్న కొద్దీ చాలా చలి పెడుతుంది. వర్షం పడి ఇంకా చాలా చల్ల అయిపోయింది.
ఎక్కుతున్నాం, పైకి ఎక్కుతున్నాం కాబట్టి బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది అంతేగాని ఇంకేం లేదు. అక్కడ వెళ్ళినాక సరిగా పెద్ద మంచి కూడా చూడండి, మొత్తం పెద్ద మంచు కూడా కనిపిస్తుంది. అక్కడ పైన పీక్లో ఎండ పడుతుంది, మొత్తం స్నో ఉంది, ఫాగ్ ఉంది. మొత్తం ఫాగ్ ఉండడం వల్ల క్లియర్ లేదు, పిక్చర్ క్లియర్ లేదు. ఇక్కడంతా చూసుకోండి, మొత్తం ఇక మొత్తం కంప్లీట్గా ఫాగ్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు క్లియర్గా. లేదు 45 అవుతుంది, ఇంకా రీచ్ అవ్వలేము మేము. ఇంకా ఒక 3.5 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా చీకటి అవుతలేదు. 7:43 అయినా ఇంకా వెళ్తుంది. చూడండి ఇక్కడ చూసారా, వెనక మొత్తం ఫాగ్ కనిపిస్తుంది, కొండలు మొత్తం బ్లూయిష్ కలర్లో. ఇప్పుడు చీకటి అవుతుంది. ఇక్కడ చాలా లేట్గా అవుతుంది ఇక్కడ నైట్. డే ఎక్కువసేపు ఉంటుంది, డే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో చూద్దాం. అక్కడ చూస్తున్నారా, అది బేస్ క్యాంప్, వేర్ కెమెరా చూపిస్తున్నా. అక్కడ పైన బేస్ క్యాంప్ అనమాట. మేము అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక ఇంకా 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట బేస్ క్యాంప్ నుంచి. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడైతే 7:45 అవుతుంది ఎగ్జాక్ట్గా. టైం వచ్చేసి మార్నింగ్ 9:15కో ఎప్పుడో స్టార్ట్ అయినాం మేము. ఇంకా రీచ్ అవ్వలేము. ఆల్మోస్ట్ దగ్గర 10 అవర్స్ పైన అవుతుంది. 10 to 11 అవర్స్ అవుతుంది. ఇప్పటికి చీకటి అవుతుంది చూడండి. పోయేసరికి నాకు తెలిసి 8:30 పైననే అవుతుంది. ఆరతి కూడా అయిపోతుంది అనుకుంటా. ఫైనల్లీ కేదార్నాథ్ బేస్ క్యాంప్ వరకు అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ 11.5 అవర్స్ ట్రెక్ తర్వాత బేస్ క్యాంప్కి అయితే వచ్చేసినాం. ఇంకా మేము 2 కిలోమీటర్స్ నడవాలి ఇక్కడ నుంచి. అదే హైలైట్. ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి. ఈ బేస్ క్యాంప్ వరకే గుర్రాలు మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడికే లాస్ట్ వీటికి. ఇక్కడ నుంచి గుర్రం మీద వచ్చినా దిగేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. 2 కిలోమీటర్స్ అయితే నడవాలి పక్కా. ఫైనల్లీ గుడి కంప్లీట్గా కనిపిస్తుంది అక్కడ చూడండి. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమః శివాయ, हर हर महादेव, यही भोलेनाथ। कर ले दर्शन यहाँ से, दिख रहा देख, ओम दिख रहा, वहाँ से स्टार्ट होता था ओम। ओम गन से इधर सीधा आना, पूरा रास्ता चेंज कर दिया यहाँ से। पूरा कंस्ट्रक्शन, क्या बड़ा बड़ा कंस्ट्रक्शन हो रहा है यहाँ। ये स्टेप सच। సో మేము ఇప్పుడు స్నానం చేసుకొని రూమ్ తీసుకొని స్నానం చేసుకొని మళ్ళీ అభిషేకంకి వెళ్తున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అభిషేకం. అయితే మేము ఇప్పుడు స్నానం చేసినాం ఇంత చలిలో. టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ 4 degrees ఉంది. కరెంట్ టెంపరేచర్ 4 degrees కదా, 4 degrees ఉంది టెంపరేచర్ వచ్చేసి. స్నానం చేసినాం, అందరు వేసుకొని ఉన్నారు షూస్. చూడండి, దర్శనం చేసుకోండి అందరు. हर हर महादेव, शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर, शंकर, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ఇప్పుడు లైవ్లో నిల్చున్నాం మేము ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:30, 12 అవుతుంది. ఆల్మోస్ట్ 11:45 to 12 అవుతుంది అనుకుంటా. లైవ్ అక్కడ నుంచి ఇదంతా ఏంటి స్పెషల్ విఐపి దర్శనం కోసమే లైన్ ఇంత ఉంది. ఈ చుట్టూ తిరిగేసి ఇక్కడ నుంచి లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది మాది స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మెరుస్తుంది. సో మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా. లోపలికి అయితే అలా ఉండదు వీడియో చూడండి. సో
ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. దీన్ని కంటిన్యూ రేపు మార్నింగ్ చేస్తా. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం మేము. సో స్టే ట్యూన్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర్. జై శ్రీ కేదార్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్ వ్యాలీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మేము పొద్దున వచ్చేసి కేదార్ వ్యాలీలో ఉన్నాం. చూసుకోవచ్చు మా ముంగట టెంపుల్ కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా ఉంది చూడండి. కానీ అంత జనాలు ఉన్నారు. కొంచెం ముందుకు పోయి చూపిస్తాను. మంచి కొండలు చూడండి ఎంత క్లియర్గా. రాత్రి అయితే మాకు దర్శనం అయిపోయింది, మీకు ఆల్రెడీ చూపించాను. సో నిన్న నైట్ మేము దర్శనం చేసుకున్నాం. చూసిండొచ్చు లాస్ట్ వీడియోలో. లాస్ట్ నైట్ 12 o'clock లైన్లో నించుకొని 2 వరకు మాకు దర్శనం అయిపోయింది. అభిషేకం చేయించినాం మేము. విఐపి దర్శనం టికెట్ దొరికిండే. సో దర్శనం అయిపోయింది. పొద్దున ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వస్తున్నాం. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు 11 అవుతుంది. కొంచెం లేట్గా లేచినాం ఈరోజు. 8:30కి లేచినాం అనుకుంటా. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 3 అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 2 అయింది. పడుకునేసరికి 3 అయింది. సో ఇంకా హర హర మహాదేవ్. శంభో శంకర్. చూసుకోండి, దర్శనం చేసుకోండి అందరూ. ఓకే. చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఎంత బాగుంది, సూపర్గా ఉంది అసలు. ఇది భీమ్శిల అనమాట. మనకు అప్పుడు 2013లో ఇక్కడ 2013లో వచ్చిన వరదలకి కాపాడింది, టెంపుల్ కాపాడింది ఇదే మెయిన్ అంటారు భీమ్శిల. ఇది భీమ్శిల అనమాట. సో ఇది వచ్చేసి అక్కడ పై నుంచి వాటర్ వస్తుండే. అక్కడ పైన కనిపిస్తుంది కదా, చాలా అక్కడ నుంచి వాటర్ మొత్తం కొట్టుకొని వచ్చేస్తుంటే ఫాస్ట్ వస్తుంటే రాయి వచ్చి ఇక్కడ ఆగింది. ఈ భీమ్శిల వచ్చి ఇక్కడ ఆగి, పెద్ద కొండ వచ్చి ఇక్కడ ఆగింది. దీన్నే భీమ్శిల అంటారు. ఇది టెంపుల్ని కాపాడింది అంటున్నారు. సో వాటర్ ఫ్లో అయిందంటే 2 దిక్కులు అయిపోయింది, స్ట్రేట్ గుడికి తాకకుండా. దానివల్ల టెంపుల్ సేఫ్ అయింది అంటారు. సో ఇప్పుడు మేము భైరవనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. పైన ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి శంకరాచార్య సమాధి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని భైరవనాథ్ టెంపుల్కి వెళ్తాం. అటు వెళ్ళాలి.
గుడి వెనకాల ఉన్నాం మేము. చూసుకోవచ్చు టెంపుల్ వెనకాల వచ్చేసాం. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏమో కడుతున్నారు. లింగం షేప్లో అయితే కనిపిస్తుంది. లింగం షేప్లోనే కడుతున్నట్టున్నారు. చూసుకోవచ్చు వాటర్ వస్తున్నాయి పైకించి. గ్లేషియర్ అంతా కరిగి వాటర్ రూపంలో మనకు వస్తున్నాయి. ఇవే వాటర్. ఎంత ప్రెషర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది, అటు నుంచి ఒకటి వస్తుంది. 3, 4 వస్తున్నాయి అనమాట పైనుంచి. గ్లేషియర్ అయితే కనిపిస్తలేదు, మంచు కొండలు కనిపిస్తలేదు. ఎందుకంటే మబ్బులు మొత్తం కవర్ చేసేసింది. చాలా చల్లగా ఉన్నాయా? అబ్బో సూపర్. అన్నదానం నడుస్తుంది ఇక్కడ కంటిన్యూగా. తినేసి ఇంకా బయలుదేరాలి. చూడండి పైకి ఎక్కుతుంటే దర్శనం లైన్ చూడండి. హెలిప్యాడ్ దగ్గర నుంచి ఉంది. అక్కడ ఒక 1 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి ఉంది. అక్కడ నుంచి కింది నుంచి మొత్తం ఆ చుట్టూ తిరిగేసి అట్లా వస్తారు. కేదార్నాథ్ వ్యాలీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి భైరవనాథ్జీ మందిర్ దగ్గరికి వచ్చేసినాం మేము. చూడండి దర్శనంకి వెళ్తున్నాం. భైరవ్జీ మందిర్కి వచ్చేసినాం. భైరవ్ బాబా జనాలు అయితే ఘోరం పెట్టేసారు కదా ఇక్కడ. ఆది శంకరాచార్యది విగ్రహం ఉంది ఇక్కడ, సమాధి ఉంది. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓ బాయ్, శంకరాచార్య విగ్రహం ఇది. जय श्री आदि शंकराचार्य भगवान की जय. భైరవ్ మందిర్ దగ్గరికి పోయి వచ్చేసరికి అలసిపోయినాం. చాలా హైట్ ఉంది, అది కూడా ఘోరంగా ఉంది. ఇది ఒకసారి ఇటు వెళ్ళేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ వర్క్ అయితే చాలా అవుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ ఏమేమో చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తామో తెలియదు, కానీ వచ్చేసరికి చాలా చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇప్పటికే ఘోరంగా చేంజెస్ ఉన్నాయి. ఇంకా చూద్దాం నెక్స్ట్ టైం వచ్చేసరికి. ఇది మొత్తం ఈ వాల్ కట్టిరు, ఫెన్సింగ్ వాల్ చాలా పెద్ద. అప్పుడు మేము వచ్చినప్పుడు కడుతుండే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చుట్టూ కట్టేసారు. అంటే ఏమైనా పైనుంచి ఏమైనా వాటర్ వచ్చినా, ఏమైనా రాళ్ళు వచ్చినా ఏం కాకుండా ఉండడానికి టెంపుల్కి ప్రొటెక్షన్ లాగా మంచిగా కట్టేసారు అనుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ శంకరాచార్య దగ్గర దర్శనం కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకా మేము కిందికి వెళ్ళిపోవాలి.
అంతా బుకింగ్స్ చేసుకుంటారు కిందకి పోవడానికి. అన్ని కిట్టూస్ అంటే బాస్కెట్లో కూర్చోబెట్టుకొని వెళ్తారు. ఇది అండ్ గుర్రాల కోసం అందరు వాళ్ళు ఇక్కడ నుంచి బుకింగ్ చేసుకుంటారు. గుర్రాలు కావాలా అని. సో ఫ్రెండ్స్ అన్నీ కవర్ చేసినాం. టెంపుల్ దగ్గర ఉన్నాయి అన్నీ కవర్ చేసేసినాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలి. కిందికి ట్రెక్ చేసుకుంటాం. మళ్ళీ 4 to 5 hours అయితే పట్టచ్చు మ్యాక్సిమం. సో కిందికే దిగాలి కదా, కొంచెం తొందరనే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. 3 అవుతుంది. మేము చాయ్ తాగి స్టార్ట్ అయిపోవాలంటే ఇంకా. సో చూసుకోండి, ఇంకా దర్శనం చేసుకుందాం. ఏం జై శ్రీ కేదార్ బాబాకి జై. టెంపుల్ కనిపిస్తుంది కదా, వెళ్ళిపోతున్నాం ఇంకా మేము. లెట్స్ मैं उनके पास ही खड़ी हूँ. వా ఘోరంగా లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఉంది ఇంకా లైన్. ఓ మై గాడ్, అక్కడ అంతా లైన్, ఇక్కడ నుంచి ఇంకా అంతా తిరిగేసి వెళ్తుంది. సో ఇక్కడైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మరి మేము ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. కిందికి స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ గుడి కనిపిస్తుంది కదా, గుడి నుంచి ఇక్కడికి వచ్చినాం కిందికి, ఓం దగ్గరికి. ఇక్కడ ఓం దగ్గరికి వచ్చి మేము ఫైనల్లీ క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మేము కిందికి వెళ్ళిపోవాలి. ఇంకా సోన్ప్రయాగ్కి వెళ్ళాలి. సోన్ప్రయాగ్ నుంచి నెక్స్ట్ రేపు బద్రీనాథ్కి వెళ్ళాలి మార్నింగ్. సో ఇప్పుడు మేము ఎంత అయితే అంత ఒక 4 to 5 hours అయితే పట్టవచ్చు మేము కిందికి వెళ్ళడానికి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30 పోయేసరికి ఎంత అవుతుందో తెలియదు ఇంకా. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియోలో అందరూ కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్, హర్ హర్ మహాదేవ్, జై శ్రీ కేదార్, జై శ్రీ కేదార్ బాబా की जय. घोड़ा बोलो, घोड़ा అంతే.